ఏపీలో ముగ్గురు నాణ్యులకు వచ్చిన కష్టం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సైకిల్ సవారీకి రెడీ అయిన ఓ నేతలకు బ్రేకులు పడుతూ ఉంటే మరొకిద్దరు లీడర్ల మేరకు కేసులు బిగుస్తున్నాయి. వైసీపీ పార్టీ హయాంలో ఒక వెలిగిన నాణ్యులు ఇప్పుడు ఏ కష్టం వచ్చిందోనని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏపీలో ఆ ముగ్గురి పేర్లు ఎందుకంత స్పెషల్? అపోజిషన్లోకి వచ్చాక నాణ్యుల పరిస్థితి ఎందుకు అలా తయారైంది? ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురు నాణ్యులదే హవా. గత 5 ఏళ్లలో ఓ వెలిగిన ముగ్గురు నాణ్యులు. 2019-2022 వరకు మంత్రులుగా పనిచేసిన నాణ్యులు. 2024లో ఘోరంగా ఓడిపోయిన ముగ్గురు నాణ్యులు. ఎన్నికల రిజల్ట్తో సైలెంట్ అయిన కొడాలి నాని. టీడీపీలో చేరేందుకు ఆళ్ల నాని వెయిటింగ్. రేషన్ బియ్యం వివాదంలో చిక్కుకున్న పేర్ని నాని. నాని అన్నది తెలుగునాట ముద్దు పేరు. చాలామందికి అసలు పేరు కంటే కొసరు పేరుగా ఉన్న ఈ పేరే పాపులర్గా ఉంది. ఆ పేరున్న నేతలు రాజకీయాల్లో రాణిస్తూ ఉండటంలో ఇంకా పాపులర్ అయింది ఈ నాని పేరు. గత 5 ఏళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా ఎవరు విమర్శించుకున్నా నాని అనే పేరు ప్రధానంగా వినిపించేది. అది లేకుండా ఏపీ రాజకీయం నడవలేదు అంటే నమ్మాల్సిందే. ఇప్పుడు కూడా ఆ ముగ్గురు నేతలు నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తున్నారు. ముగ్గురు నాణ్యులపై ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో ఒక వెలిగారు ఆ ముగ్గురు నాణ్యులు. వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వారిలో ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలు అయితే మరొకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని అలియాస్ కాళీకృష్ణ శ్రీనివాస్. ఇక గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్గా నిలిచారు. మాటలతో సటైర్లు పంచులు వేస్తూ పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని కూడా వైసీపీలో కీలకంగా ఉంటూ సమాచార మంత్రిగా వ్యవహరించారు. అలా ఆ ముగ్గురు నాణ్యులు 2019 నుంచి 2022 దాకా 3 ఏళ్ల పాటు అమాత్యులుగా పనిచేశారు. ఆ తర్వాత ముగ్గురు పదవులు ఊడాయి. దాంతో మాజీ మంత్రులు అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో నాణ్యుల పరిస్థితి గమ్మత్తుగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం అన్నట్లుగా మారిపోయింది సీన్. ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే కొడాలి నాని ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఆయన వరుస కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి. కొడాలి నాని అనుచరులు అరెస్టు అవుతూ వస్తున్నారు. నాని మీద కూడా అక్కడక్కడ కేసులు నమోదయ్యాయి. ఇక మరో నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గడప దగ్గర ఉన్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు. అయితే ఆళ్ల నాని సైకిల్ సవారీకి ఏలూరు టీడీపీ లీడర్లు బ్రేకులు వేస్తూ ఉండడంతో వెయిటింగ్ లిస్టులో ఉన్నారు నాని. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి వైసీపీకి ఒక బలమైన వాయిస్గా ఉంటూ ఉన్న ఈ మధ్య రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. పేర్ని నానితో పాటుగా ఆయన సతీమణి మీద కూడా కేసులు నమోదయ్యాయి. పేర్ని నాని భార్య పోలీస్ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇలా ముగ్గురు నాణ్యులకు ఇప్పుడు రాజకీయం అంతా రివర్స్లో నడుస్తోంది. కొడాలి నాని అయితే గుడివాడ ముఖం కూడా చూడటం లేదట. అంతేకాదు కొడాలి నాని పాలిటిక్స్కు గుడ్ బై చెప్పి తన సోదరుడి కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఇక పేర్ని నాని కూడా బాగా డీలా పడిపోతున్నారు. తన కుటుంబం మీద ఆరోపణలు రావటం, భార్య పోలీస్ విచారణకు ఎదుర్కోవడంతో కలత చెందారట నాని. ఆయన ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి గత ఎన్నికల్లో తన తనయుడు పేర్ని కిట్టూరుకు ఎన్నికలో బరిలోకి దింపారు. ఇక ఆళ్ల నాని కూడా టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పొలిటికల్ చౌరస్తాలో నిలబడినట్లు అవుతుందని ఆళ్ల నాని డైలమాలో ఉన్నారట.
వారితో పాటుగా మరొక నాని కేశినేని నాని. రాజకీయంగా ఆగమైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. విజయవాడ ఎంపీగా వరుసగా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2024లో మాత్రం వైసీపీలోకి చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశారు. అలా 5 ఏళ్ల పాటు లైమ్ లైట్లో ఉంటూ వచ్చిన నానీల రాజకీయం ఇప్పుడు తలకిందులైంది.